లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఈసెట్ అప్లికేషన్ ఏదైతే మీరు ఉంటుంది కదా, హాల్ టికెట్ కాదు, ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ కిందనే డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ప్రింట్ తీయించుకుంటారు కదా, సో కింద బాటమ్ లో టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ తర్వాత మీకు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో ఏమో మనకి లాస్ట్ లో ఏమో మనకి జస్ట్ ఫోటోగ్రాఫ్ అంటించి దానిపైన గజెటెడ్ సిగ్నేచర్ సైన్ ఉండాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ వరకు ఉండే. సో ఆ గజెటెడ్ సిగ్నేచర్స్ మీరు హెచ్ఓడీస్ కానీ, లైక్ హెచ్ఓడీస్ కాదు, ప్రిన్సిపల్స్ కానీ, లేదనుకుంటే ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎంఆర్ఓస్ కానీ, వీళ్ళందరి చేత పెట్టించుకునే వాళ్ళు. బట్ ఇయర్ అది అసలు ఇవ్వలేదు. సో వాళ్ళే హాల్ టికెట్ మీద, ఈసెట్ అప్లికేషన్ ఫామ్ మీద ఇవ్వలేదు కాబట్టి వై టు వరీ. సో అసలు ఆల్రెడీ ప్రింట్ తీయించుకున్నారు, హాల్ టికెట్ తీసుకున్నారు. హాల్ టికెట్ లో కానీ అప్లికేషన్ ఫామ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కటి నేను చదివాను క్లియర్ కట్ గా. ఎక్కడ దే వర్ నాట్ మెన్షన్ అబౌట్ దిస్, అండ్ అలానే ఎక్కడ దే ఆర్ నాట్ స్పెసిఫైడ్లీ మెన్షన్ అబౌట్ దిస్. వాళ్ళు అసలు ఇవ్వలేదు కూడా ఫార్మాట్ ని. కాబట్టి నాకు తెలిసినంత వరకు అలాంటి గెస్టెడ్ సిగ్నేచర్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉండొచ్చు. చాలా మంది లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఫేస్ చేసేదే. కొంతమందికి గెస్టెడ్ సిగ్నేచర్స్ దొరకరు, చాలా కష్టపడుతూ ఉంటారు దానికోసం. మేబీ అవేమైనా వాళ్ళకి కన్సర్న్ అనిపించి తీసేసారేమో మనకు తెలియదు. బట్ అయితే అప్లికేషన్ ఫామ్ లో కానీ, ఇన్స్ట్రక్షన్స్ లో కానీ నెవర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరు వర్రీ అవ్వద్దు.